అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన పని చేద్దాం. అదేంటంటే, కేవలం ఒక్కరోజు న్యూస్ పేపర్ తీసుకుని అందులోని వార్తలను బట్టి ఒక దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం తీసుకున్న రోజు మార్చి 3, 2026. మరి పదండి, ఆ రోజు వార్తల్లోకి ఓ లుక్కేసి అసలు కథ ఏంటో కనిపెడదాం. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ! ఒకే ఒక్కరోజు వార్తలు చూసి ఒక దేశం గురించి ఏం చెప్పగలమని. కానీ ఈ ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే అక్కడక్కడ విడివిడిగా కనిపించే ఈ వార్తలన్నింటినీ కలిపితే మనకు ఒక పెద్ద చిత్రం కనిపించే అవకాశముంది. అదేంటో చూద్దాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా టెక్నాలజీ, తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఆ పైన మన సంస్కృతి, ఆ తర్వాత ప్రపంచంతో మన సంబంధాలు. ఇలా ఒక్కో అంశాన్ని చూస్తూ చివరిగా ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం. సరే, మొదలు పెడదాం టెక్నాలజీతో. భారతదేశం ఎదుగుతున్న ఈ కథలో టెక్నాలజీ రెండు విభిన్నమైన కాని చాలా ముఖ్యమైన పాత్రలను పోషిస్తోంది. ఒకటి అందర్నీ కలుపుకుపోవడం, రెండోది పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోవడం. అవేంటో వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడే టెక్నాలజీకి ఉన్న రెండు కోణాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో. ఒక పక్క మహారాష్ట్రలో వికలాంగులకు సహాయం చేయడానికి దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ సేవలు వాళ్లకు చాలా సులభంగా అందుతాయి. ఇది ఒక రకమైన పురోగతి. ఇక రెండో వైపు చూస్తే గుజరాత్లో పారిశ్రామికంగా ఒక పెద్ద అడుగు పడింది. గుజరాత్లో పడిన ఆ పెద్ద అడుగు ఎంత పెద్దదో తెలుసా? చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏకంగా 1600 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. అది జపాన్, దక్షిణ కొరియా, మలేషియా లాంటి దేశాల నుండి. అంటే దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఇదొక కీలకమైన ముందడుగు అన్నమాట. సరే, టెక్నాలజీ నుంచి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ లోతుల్లోకి వెళ్తాం. ఇక్కడ మనం కేవలం అంకెల గురించి మాత్రమే కాదు, నాయకత్వం, దేశం పెట్టుకున్న పెద్ద లక్ష్యాలు, ఇంకా వివిధ ప్రాంతాల్లో వృద్ధి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆర్థిక రంగంలో ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే, గేల్ ఇండియాకి కొత్త చైర్మన్గా దీపక్ గుప్తా నియమితులయ్యారు. గేల్ అంటే మన దేశ ఇంధన భద్రతలో చాలా కీలక పాత్ర పోషించే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. అయితే గెయిల్ అంటే ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనుకోవద్దు, అదొక మహారత్న కంపెనీ. అసలు మహారత్న అంటే ఏంటి అంటే, 1000 కోట్ల లాభం, కొన్ని 10,000 కోట్ల టర్నోవర్, ఇలాంటి భారీ లెక్కలన్నీ వరుసగా 3 ఏళ్లు సాధించిన కంపెనీ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఓఎన్జీసీ, సేల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల లిస్ట్లో ఇది కూడా ఒకటి. ఈ హోదా వల్ల గేల్కి ఇంకా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ వస్తుంది. దానివల్ల ఇంకా వేగంగా అభివృద్ధి చెందగలదు. గెయిల్ లాంటి కంపెనీల పనితీరు దేశం పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలతో ముడిపడి ఉంటుంది. ఈరోజు వార్తల్లో లాజిస్టిక్స్ ఖర్చులను 2030 నాటికి 10% తగ్గించాలనే లక్ష్యంపై చర్చ జరిగింది. ఇది ఒక్కటే కాదు, సముద్రయాన్ నుంచి అభివృద్ధి చెందిన భారతదేశం వరకు ప్రతి లక్ష్యం కూడా ఒక పెద్ద ప్రణాళికలో భాగమే. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మనకు పెద్ద పెద్ద నగరాలు, భారీ కంపెనీలే గుర్తొస్తాయి కదా. కానీ అసలు కథ అక్కడే లేదు. ప్రాంతీయ వృద్ధి కూడా చాలా ముఖ్యం. ఈ చార్ట్ చూడండి. నాగాలాండ్ ఏకంగా 37% జీఎస్టీ వృద్ధిని చూపించింది. ఇది దేశ సగటు కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. అంటే ఆలోచించండి, దేశంలోని చిన్న రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఎంత బలంగా ఎదుగుతున్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా మనం ఆర్థిక, సాంకేతిక విషయాలు చూశాం. ఇప్పుడు మనం దేశ సాంస్కృతిక హృదయం వైపు వెళ్దాం. అంటే మన గతం, మన వర్తమానం, ఈ రెండూ కలిసి మన గుర్తింపును ఎలా నిలబెడుతున్నాయో చూద్దాం. పంజాబ్లో హోలీ పండగ సందర్భంగా హోలా మొహల్లా అనే ఉత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది 1701లో గురు గోవింద్ సింగ్ గారు ప్రారంభించారు. ఈ ఉత్సవంలో నిహాంగ్ సిక్కులు వాళ్ల యుద్ధకళలను, కత్తిసామును ప్రదర్శిస్తారు. ఇది కొన్ని శతాబ్దాలుగా సజీవంగా కొనసాగుతున్న ఒక శక్తివంతమైన సంప్రదాయం. ఒకవైపు పంజాబ్లో అంత ఉత్సాహంగా ఒక సంప్రదాయం కొనసాగుతుంటే, మరోవైపు మహారాష్ట్రలో 12వ శతాబ్దానికి చెందిన యాదవ రాజవంశం నాటి కొన్ని ఆలయ స్తంభాలు బయటపడ్డాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కాంట్రాస్ట్! ఒకటి సజీవంగా ఉన్న సంప్రదాయం, రెండోది మరుగున పడిపోయి ఇప్పుడు వెలుగులోకొస్తున్న చరిత్ర.
ఈ రెండు కూడా మన సాంస్కృతిక వారసత్వంలో విడదీయలేని భాగాలే. ఇప్పటిదాకా దేశం లోపల కథలు చూశాం కదా, ఇప్పుడు కాస్త మన దృష్టిని అంతర్జాతీయ వేదిక వైపు మళ్లిద్దాం. భారతదేశం ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తోంది, ప్రపంచ రాజకీయాల్లో ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ న్యూస్లో చూస్తే భారతదేశం, జపాన్ ఒక ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడుతుంది, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఇరాన్లో కొత్త తాత్కాలిక నాయకుణ్ణి నియమించారన్న వార్త వచ్చింది. అయితే ఈ వార్త ద్వారా మనం వాళ్ల రాజకీయ ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రజలు నేరుగా నాయకుణ్ణి ఎన్నుకోరు. వాళ్లు 88 మతపెద్దల సభను ఎన్నుకుంటారు. ఆ సభ దేశానికి అత్యున్నత నాయకుణ్ణి ఎన్నుకుంటుంది. ఇది వాళ్ల రాజకీయ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన అంశం. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన వార్తలన్నీ టెక్నాలజీ, ఎకానమీ, కల్చర్ వీటన్నింటినీ కలిపి ఒకే ఫ్రేమ్లో చూద్దాం. ఈ ఫ్రేమ్కు మనం పురోగతి మరియు పరిరక్షణ అని పేరు పెట్టుకోవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం ఈ విశ్లేషణ చేస్తున్న మార్చ్ 3 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. చూడండి, ఒకవైపు మనం చిప్ ఫ్యాక్టరీలు, ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుకుంటుంటే, మరోవైపు మన పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈరోజు మనకు గుర్తుచేస్తోంది. 2013లో ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రకటించింది. ప్రతి ఏటా ఇది మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది. మనం ఎంత అభివృద్ధి చెందినా మన పరిరక్షణ బాధ్యతను మర్చిపోకూడదని. ఇది కేవలం ఒక రోజు వేడుక కాదు, ఒక బాధ్యత. కాబట్టి మనం గుజరాత్లో చిప్ ఫ్యాక్టరీలను కడుతూ భవిష్యత్తును నిర్మిస్తున్నప్పుడు, మహారాష్ట్రలో బయటపడిన యాదవ రాజవంశపు చరిత్రను గౌరవిస్తూ గతాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. భవిష్యత్తును నిర్మించే క్రమంలో మన గ్రహం యొక్క గతాన్ని, ప్రకృతిని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.